చిన్న గ్యాప్ తర్వాత హైడ్రా గేర్ మార్చింది. పొక్లైన్లను మలుపుకపోయి కబ్జా చేసిన జాగాల్లో కట్టిన అక్రమ కట్టడాలను పొతంబెట్టి పడగొట్టింది. ఈసారి మాదాపూర్లో జరిగింది రపారపా కూల్చుడు కార్యం. ఇటు హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ కూడా కొన్ని ముచ్చట్లు చెప్పిండు. పార్రి మరి హైడ్రా ఈ పారి ఎంత విలువగల్ల భూమిని కాపాడిందో రంగనాథ్ సారు ఏం జోలి చెప్పిండో చూద్దాం. అవుతుండొచ్చు గానీ ప్రొక్లైన్ల అచ్చుడు మాత్రం పక్కా అన్నట్టే నడుస్తుంది హైడ్రా వ్యవహారం. బేస్తారం రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మాదాపూర్లో పోతం పెట్టిర్రు. జూబ్లీ ఎన్క్లేవ్ లో పార్కుల తోట అన్నట్టుగా తొవ్వలు కబ్జా చేసిన తాట తీసిర్రు. మొత్తం 22.5 ఎకరాలల్లో 100 ప్లాట్లతోటి అనుమతి పొందిన ఈ లేఅవుట్ల 4 పార్కులున్నాయట. అందులో 2 పార్కులు అంటే ఏందకో 8,500 గజాల జాగా కబ్జా అయిందని తేలింది. 4గిట్ల 2 పార్కులనే కబ్జా చేసిరంటే ఎట్లున్నదో చూడురీగా. పార్కులు ఒకటేనా 5,000 గజాల తొవ్వను కూడా ఈడ్చిపెట్టలేదు. అంతేకాదు ఆడెవడో గాని 300 గజాల సర్కార్ జాగల ఏకంగా హోటల్ షెడ్డే కట్టిండట. ఇట్లా మొత్తం ఏందక్కువ 16,000 గజాల కబ్జా జాగను కాపాడింది ఇయాల హైడ్రా. పైసల పరంగా చూసుకుంటే 400 కోట్ల ఇలువగల్ల భూములట ఇవి. అప్పుడెప్పుడో 95లో అనుమతి పొందిన ఈ లేఅవుట్ ను 2006లో సర్కార్ రెగ్యులరైజ్ చేస్తే లేఅవుట్ ప్రకారంగా జిహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసిరట అప్పట్లా. అటెంక కబ్జా కోర్ల కండ్లు పడ్డాయి. ఈ నడమనే హైడ్రా పెట్టిన ప్రజావాణిలో దీని మీద ఫిర్యాదు అందిందట. కాయిదాలన్నీ తిరిగేసినాకనే రంగనాథ్ హైడ్రా పోలీసులకు చెప్పి ప్రొక్లైన్లను రంగంలోకి దించిపిచ్చిండు. కూల్సుడు కార్యమంతా ఓడిచినాక హద్దులు గీసి ఫెన్సింగ్ తీగ కూడా కట్టిర్రు. ఇక 2 పార్కులను కబ్జా కోరుల నుంచి ఇడిపించేటాళ్లకు లోకల్ పబ్లిక్ హైడ్రా ఊపిరిపోసినట్టు అయిందనుకోరాదు రే. జూబ్లీ ఎన్క్లేవ్ వాళ్ళు కూడా మస్తు కూషాయిర్రు. హైడ్రాను రంగనాథ్ సార్ను మస్తు తారీఫ్ చేసిర్రు. ఇక ఇదిట్లుంటే ఇంకో పక్క కుకట్పల్లి నల్ల చెరువును పరిశీలించి చెత్త సాఫ్ చేసిండు రంగనాథ్ సారు. అట్లనే లోకల్ పబ్లిక్ తోటి ముచ్చట్లు కూడా పెట్టిండు. అటెంక ఇగో గిట్ల మాట్లాడుకొచ్చిండు. ఈ చెరువుని కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుగుణంగా మేము 6 చెరువులు హైడ్రా డెవలప్ చేస్తున్న క్రమంలో ఈ నల్ల చెరువు కుకట్పల్లి దాన్ని కూడా మేము ఒక ముఖ్యమైన దీనిగా డెవలప్ చేయాల్సి. గతంలో ఇక్కడ అంతా మురికి నీరు ఉండేది, అంటే సీవేజ్ వాటర్, పైనుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లోకి వచ్చేది. ఇప్పుడు దీంట్లో డ్రైనేజ్ వాటర్ లేదు, ఇదంతా వర్షపు నీరు. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా దీంట్లో గతంలో ముంపు గురయ్యేది అనమాట. అంటే ఇక్కడ నీళ్ళన్నీ కూడా నిలిచి వాళ్ళకి చాలా ఇబ్బందిగా, లేకపోతే వాళ్ళకి మొత్తం కూడా వాటర్లో ఉండేటటువంటి పరిస్థితి ఒక వర్షం పడితే గనక. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ. ఫ్లడ్ మేనేజ్మెంట్కి చెరువులు కనుక వాడితే కనుక ఇప్పుడు వర్షం వస్తే మనం చూస్తున్నాం కాలనీలు మునిగిపోతున్నాయి, అంతా దాంట్లో మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఇప్పుడు దీన్ని తయారు చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ పోతే కనుక తప్పకుండా కొన్ని సంవత్సరాల్లో మనం హైదరాబాద్ని ఫ్లడ్ ఫ్రీ సిటీగా, ఒక మొత్తానికి ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా కూడా చూపించడానికి ఆస్కారం. ఏడాది కింద హైడ్రా కూల్సుడు షాల్ చేసినప్పుడు మస్తు మాటలు పడ్డం గాని ఇప్పుడు హైదరాబాద్ ఎట్లున్నది చూస్తాను కదా అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు సారు నల్ల చెరువు కాడ నిల్సోని. 10 ఎకరాల దాకా పెరిగిందట నల్ల చెరువు జాగిప్పుడు. గొప్ప ముచ్చటే. ఒక్క హైడ్రానే కాదు, లీడర్లు కూడా చెరువుల బాగు మీద నజరు పెడుతున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సారు జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తోటి కలిసిపోయి కాపురా చెరువు పరిశీలన చేసిండు. చెరువు కాడ వాకింగ్ ట్రాక్ కట్టాలని కోరిండట జోనల్ కమిషనర్ను. కమిషనర్ సార్ కూడా సరేనన్నాడట. అట్లనే చెరువుకు తూము కూడా కట్టాల్సి ఉన్నది. అయితే ఆ కట్టుడు కార్యమేదో జేబులకెళ్లి పైసలు పెట్టి తానే కట్టిస్తానన్నాడు ఎమ్మెల్యే సారు. మంచి ముచ్చటే. ఏదేమైనా సమస్యలు ఉంటే ఉండొచ్చు గాని హైడ్రా చేయబట్టి హైదరాబాద్కు మేలే జరుగుతున్నది. పట్నంలోన్న కొన్ని చెరువులైనా మళ్ళా కలకలలాడుతున్నాయి. ఏమంటారులా?